ఎండలు ఇలా ఎందుకు మండుతున్నాయనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. బయటకు ఒక్కసారి వెళ్ళినా శరీరం కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. సాధారణ వేసవి అనుకుంటే సరిపోదు. ఈసారి వేడి మామూలు స్థాయిని దాటి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తెలంగాణలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు వేడి తీవ్రంగా పెరిగింది. ఇది కేవలం సీజన్ మార్పా లేక భూమి నిజంగానే వేడెక్కుతుందా అన్న అనుమానం కూడా పెరుగుతుంది. ఈ ఎండల వెనుక అసలు కారణమేంటి? ఓజోన్ పొర పాత్ర ఏంటి? శాస్త్రవేత్తలు గతంలో ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారు అన్న పూర్తి విశ్లేషణ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పటి ఎండలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు వేసవి అంటే మధ్యాహ్నం కొంచెం వేడి, సాయంత్రం గాలి వీచేది, రాత్రికి చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు. మధ్యాహ్నం బయటకు వెళ్లడం అంటే సాహసం చేసినట్టే. రాత్రి కూడా వేడి తగ్గడం లేదు. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు జరుగుతున్న విషయం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు అనేక ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల్లో 46 డిగ్రీలు దగ్గరగా కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు వంటి ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు వేడి పెరుగుతోంది. రోడ్లపై టార్ కరుగుతున్న పరిస్థితులు, పగటిపూట వీధులు ఖాళీగా మారిపోవడం, జనాలు ఇంటి బయటకు రావడానికి భయపడడం ఇవన్నీ ఇప్పుడు కామన్గా మారిపోయాయి. ఇది కేవలం సీజన్ మార్పు కాదు. దీని వెనుక పెద్ద కారణాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే ఈ పరిస్థితిని ఊహించారు. 1970 చివరిలోనే వాతావరణ మార్పులపై పరిశోధనలు మొదలయ్యాయి. 1980లలో గ్లోబల్ వార్మింగ్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా వినిపించడం మొదలైంది. అదే సమయంలో ఓజోన్ పొర క్షీణత కూడా బయటపడింది. 1985లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోను పొరలో పెద్ద రంధ్రం కనిపించడం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మనం వాడుతున్న ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషనర్లు, స్ప్రేలు వంటి వాటిలో ఉపయోగించే సిఎఫ్సి గ్యాసులు వాతావరణంలోకి వెళ్లి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రపంచ దేశాలు వెంటనే చర్యలు తీసుకున్నాయి. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం ద్వారా ఆ గ్యాస్ల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్ణయించారు. ఇది శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం. ఆ తర్వాత కొన్నేళ్లలో ఓజోను పొర క్రమంగా కోలుకోవడం మొదలైంది. కానీ ఇక్కడ మరో పెద్ద సమస్య ఉంది. ఓజోను పొర క్షీణత ఒక సమస్య అయితే గ్లోబల్ వార్మింగ్ మరో పెద్ద సమస్య. పరిశ్రమలు, వాహనాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు విడుదల చేస్తున్న కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాస్లు భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందంటే భూమి మీద పడే సూర్య కిరణాలు తిరిగి అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ గ్యాస్లు వాటిని బయటకు వెళ్లనివ్వకుండా లోపలే బంధిస్తాయి. దీనివల్ల భూమి క్రమంగా వేడెక్కుతుంది. ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు, గత 100 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామం. కానీ చివరి 20 నుంచి 30 సంవత్సరాలలో ఇది వేగంగా పెరిగింది. శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా, సముద్రాల ఉష్ణోగ్రతల ద్వారా, గాలి నమూనాల ద్వారా ఈ మార్పులను పరిశీలిస్తున్నారు. కానీ వారి మాట మాత్రం భూమి వేడెక్కుతోంది, ఇది మనిషి కార్యకలాపాల వల్లే జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు చూస్తే పరిస్థితి ఇంకా సీరియస్గా కనిపిస్తుంది. హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. అంటే వరుసగా అనేక రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇంకా ఒక విషయం గమనించాలి.
రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రధాన లక్ష్యం. అంటే భూమి రోజు మొత్తం వేడిని నిల్వ చేసుకుంటుంది. ఓజోన్ పొర విషయానికి వస్తే ఇది మెల్లగా కోలుకుంటున్నప్పటికీ పూర్తిగా సేఫ్ స్థితికి రాలేదు. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు 2040 నుంచి 2060 మధ్య పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని కొత్త రసాయనాల వల్ల ఈ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కనెక్షన్ ఉంది. ఓజోన్ పొర మనల్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ భూమిని వేడెక్కిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఎండలు దానికే సంకేతం. ఇది కేవలం వాతావరణ సమస్య కాదు, ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైతులకు కూడా ఇది పెద్ద దెబ్బే. నీటి కొరత పెరుగుతోంది, నేల తేమ తగ్గుతుంది, పంటలు దెబ్బతింటున్నాయి. మొత్తానికి చూస్తే శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్న విషయం ఇప్పుడు మన ముందే జరుగుతోంది. అప్పట్లో హెచ్చరికగా ఉన్నది ఇప్పుడు వాస్తవంగా మారింది. ఇక అందరి మధ్యలో మొదలయ్యే ప్రశ్న ఒకటే: ఈ పరిస్థితి ఇక్కడే ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి వేడి కాదు. ఇది శాస్త్రవేత్తలు సంవత్సరాల క్రితమే చెప్పిన హెచ్చరికల ఫలితం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాయి. ఓజోన్ పొర ఇంకా కోలుకుంటూనే ఉంది. గ్లోబల్ వార్మింగ్ మాత్రం ఇంకా పెరుగుతుంది. అంటే సమస్య ఇంకా ముగియలేదు. ఇప్పటికైనా మనం మారకపోతే ఈ వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితి ఇక్కడే ఆగుతుందా లేక మరింత తీవ్రంగా మారుతుందా అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైకే ఛానల్. Subscribe YK TV.